హలో అందరికీ వెల్కమ్ టు షన్ను లాక్స్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈవినింగ్ టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. చేను దగ్గరికి అయితే వెళ్తున్నాము. మాకు ఇంటికి చేనుకి చాలా దగ్గర, ఒక 5 నిమిషాలు అట్లా పడుతుంది. అందుకనేసి ఈవినింగ్ అయితే వెళ్తున్నాము. ఇంకా చేను దగ్గరికి అయితే చాలా రోజులు అయిపోయింది అనేసి అయితే వెళ్తున్నాను. ఇవి వచ్చేసి గింజిగడ్డల చెట్లు, అదే స్వీట్ పొటాటో అంటారు కదా అవి. ఇవైతే మెడిసిన్కి అయితే వెళ్తాయంట. ఇవి ఇంకా ఫ్లవర్స్ అందుకొచ్చి ఇంకా అవ్వలేదు. ఇంకా కొంచెం టైం పడుతుంది వచ్చేకొద్ది. ఇంకా 1 month దాని అలా పడుతుందంట ఇవి వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి బీన్స్, హైబ్రిడ్ బీన్స్ ఇవొచ్చి. దీనికి ఇలా కట్టెలు తాళ్ళు కట్టాలంట. చాలా బాగా అవుతాయి అన్నారు. ఇంక ఇవి ఈ మధ్యనే పెట్టినది. ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. ఇవైతే గింజగడ్డలు అయితే చాలా బాగా అల్లుకుపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. బీన్స్ ఈ మధ్యనే కదా పూడ్చినది. ఇంకా కొంచెం టైం పడుతుంది అవి తీగలు అందుకొచ్చేకి. ఇవి వచ్చేసి నేరేడు చెట్లు. ఇంక ఇప్పుడు చిగురు అయితే వస్తూ ఉన్నాయి. ఇవి వచ్చేసి పొటాటో చెట్లు, ఉర్లగడ్డలు అంటారు కదా అవి. అవి ఇంకొక 1 month ఉంటే అయిపోతుంది. ఇప్పటికే 2 months అయిపోయింది దాన్ని పెట్టేసి. ఇంక ఇవి వచ్చేసి మాకల్లా మందారం పూలు అంటారు. మీరు ఏమంటారో తెలియదు. మీరేమంటారో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ సైడ్ ఏమంటారో. ఈవినింగ్ టైం కదా, అంతగా ఎండ ఏం లేదు, చాలా బాగుండింది చేను దగ్గర. మళ్ళీ మధ్యాహ్నం అలా వస్తే ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. చలికాలం అయినా కూడా ఎండలు ఎక్కువగా వస్తున్నాయి కదా. ఇంకా ఎండాకాలం స్టార్ట్ కాకనే అందుకనేసి ఈవినింగ్ అయితే వచ్చాము. ఇవైతే చెరుకులు. ఇంక ఈ కాయలు తెలిసే ఉంటుంది, దబ్బకాయలు, దబ్బ బత్తాయి అనేసి అంటారు. చిన్నకాయల్లాగే ఉంటాయి, కాకపోతే ఇవి కొంచెం సైజ్ పెద్దగా ఉంటాయి. టేస్ట్ కూడా అలాగే ఉంటాయి ఇవి. ఇంకా మాగలేదు, ఇంకా కొంచెం టైం పడుతుందంటే ఇవి మాగేకి. చాలా కాయలు కాసాయి ఇవైతే. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి. ఇది వచ్చేసి పనస చెట్టు. ఇంకా కాయలు కాయనే లేదు ఇంకా ఒకసారి కూడా. ఇది వచ్చేసి దబ్బ నిమ్మకాయలు అంటారు కదా అవి, ఆ చెట్టు. అవి కూడా కాయలు లేవు ఇంకా, కాస్తే చూపిస్తాను. ఇది వచ్చేసి జీడి చెట్టు, జీడిపప్పు కాస్తుంది కదా ఆ చెట్టు ఇది. ఇవి కాయలు కాసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. అంతా పూతతో ఉంది ఇది. ఇప్పుడు పూత వచ్చింది. ఈ జామ చెట్టు, అక్కడక్కడ కాయలు ఉన్నాయి, ఎక్కువ లేవు దీనికి. అంత చీమలు అందుకు తినేస్తున్నాయి. ఇది వచ్చేసి సపోటా చెట్టు. ఇది కూడా పూతతో ఉంది. ఇదైతే ఫస్ట్ టైం అంట కాయడం. ఇప్పటి వరకు కాయనే లేదంట కాయలు ఇది. ఇంకా మామిడి చెట్లు అంతా ఎగురుతూ ఉన్నాయి ఇప్పుడు. అంతా చిగురు అంతా వస్తూ ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న మల్లెపూలు అయితే ఉన్నాయి. ఇంకొక చెట్టు మామిడి చెట్లు ఎందుకైతే పూత కూడా ఉన్నాయి. కొన్ని చిగురు వస్తూ ఉన్నాయి, కొన్ని పూత ఉన్నాయి. ఈ మామిడి చెట్టుకు వచ్చేసి పూత ఉంది. అలాగే చిన్న చిన్న పింజలు అయితే ఉన్నాయి, కాయలు, చిన్న చిన్న కాయలు, మామిడికాయలు అయితే. కొద్ది రోజులకి పోతే మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదొక్క చెట్టుకి ఇలా అయితే ఉన్నాయి పింజలు. మిగతా చెట్లన్నీ పూతతో ఉన్నాయి, పూత చిగురుతో అయితే ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ పూజ కోసం అందుకైతే పూల చెట్లు అయితే పెట్టాము. చూసారు కదా, అవి కూడా జీడి చెట్లే. అక్కడికి వెళ్ళలేదు, అందుకే దూరం నుంచి అయితే చూపిస్తున్నాను ఇవంతా. ఈవినింగ్ వ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.